ప్రయాణం అంటే ఖర్చు అనుకుంటాం, కానీ అదే ప్రయాణం అదనపు ఆదాయానికి మార్గమైతే అత్యవసరంగా పంపాల్సిన డాక్యుమెంట్లు, మందులు లేదా ఇంట్లో వండిన భోజనం రోజుల తరబడి కాకుండా గంటల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేరితే ఈ రెండు అవసరాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది బ్రింగ్ యాప్. ప్రయాణికులనే కొరియర్లుగా మార్చుతూ లాజిస్టిక్స్ రంగంలో కొత్త ట్రెండ్కు నాంది పలుకుతోంది ఈ విజయవాడ స్టార్టప్. మరి ఆ అంకుర సంస్థ వెనుక ఉన్నదెవరు, దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. బస్, రైలు, విమానం ఏ మార్గంలోనైనా ప్రతిరోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. వారి లగేజీలోని కొద్దిపాటి ఖాళీ స్థలాన్నే అవకాశంగా మార్చింది బ్రింగ్ యాప్. అత్యవసరంగా వస్తువులు పంపాల్సిన వారిని అదే దారిలో ప్రయాణించే వారితో అనుసంధానం చేస్తూ పంపేవారికి వేగం, తీసుకెళ్లే వారికి అదనపు ఆదాయం అందిస్తోంది. అత్యవసర పత్రాలు, మందులు లేదా ఇంటి వంట వంటి వస్తువులను సాధారణ కొరియర్లతో పోలిస్తే తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేర్చడమే ఈ ప్లాట్ఫామ్ లక్ష్యం. ప్రయాణికుల్నే డెలివరీ భాగస్వాములుగా మార్చి లాజిస్టిక్స్ కు కొత్త రూపం ఇచ్చింది. ఫౌండర్ అండ్ డైరెక్టర్ విస్తృతితో పాటు జాయ్, మనోజ్, విశాఖ్, సతీష్ల బృందం ఈ యాప్ రూపకల్పనలో భాగస్వాములయ్యారు. ఓ చిన్న సంఘటనే ఈ యాప్ రూపకల్పన ఆలోచనకు బీజం వేసిందని చెబుతోంది విస్తృతి. కేవలం ప్రయాణికులపైనే ఆధారపడకుండా బ్రింగ్ ప్రైమ్ ఈవీ పేరుతో సంస్థ సొంత డెలివరీ సేవలను ప్రారంభించిందని వివరించింది. థింగ్స్ కానీ పార్సిల్స్ కానీ ఏదైనా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చాలా సేఫ్టీగా, ఈజీగా తీసుకువెళ్ళడానికి, తెచ్చుకోవడానికి, అలాగే పంపించడానికి ఇది ఒక ప్రత్యేకమైన లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. 2024లో సక్సెస్ఫుల్గా యాప్ని మేము లాంచ్ చేశాము. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు 2 lakhs డౌన్లోడ్స్ అయితే అయ్యాయి. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. బ్రింక్ వచ్చేసరికి ఇక్కడ ట్రావెల్ చేసే ప్రయాణికులే ఎందుకు కొరియర్ పార్ట్నర్స్ కాకూడదు అనే ఒక చిన్న ఆలోచన ఇది. ఈ ఆలోచనలో నుంచే బ్రింగ్ అనే యాప్ పుట్టింది. ఈ ఐడియాకి మెయిన్ రీజన్ 2014లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. నా ఫ్రెండ్ ఒకరు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ డే పాస్పోర్ట్ ఇంటర్వ్యూ ఒకటి ఉంది. సో దాన్ని రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్వి విజయవాడలో ఉండిపోవడం వల్ల తను నాకు కాల్ చేసి ఎలా అయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా డాక్యుమెంట్స్ పంపించమని రిక్వెస్ట్ చేసింది. సో నేను ఇమీడియట్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వన్ పర్సన్ని కలిసి ఢిల్లీ ట్రావెల్ చేసే పర్సన్ని మీట్ అయ్యి కొంచెం తనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డెస్టినేషన్కి అవి డాక్యుమెంట్స్ అందేలాగా రిక్వెస్ట్ చేశాను. ఫైనల్లీ తనకి రీచ్ అయినాయి. విత్ ఇన్ 2.5 hours తనకి ఆ డాక్యుమెంట్స్ అందడం వల్ల షీ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. ప్రస్తుతం 11 ఎలక్ట్రిక్ వాహనాలతో విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై నగరాలకు సేవలు విస్తరిస్తోంది. యాప్లో రిజిస్టర్ అయ్యే ప్రతి యూజర్ పాన్ కార్డ్, ఆధార్తో పాటు ఫేస్ అథెంటికేషన్ చేసుకోవాలి. దీనివల్ల వస్తువు ఎవరికి ఇస్తున్నామో, ఎవరు తీసుకుంటున్నారో పూర్తి డేటాబేస్ సంస్థ వద్ద ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ ద్వారా పార్సెల్ ఎక్కడుందో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ట్రాక్ చేసే అవకాశం ఉంది. బ్రింగ్లో యాజ్ ఆఫ్ నౌ మేము 3 verticalsని లాంచ్ చేయడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసి బ్రింగ్, నెంబర్ 2 బ్రింగ్ ప్రైమ్, నెంబర్ 3 బ్రింగ్ ప్రైమ్ ఈవీ. పర్సన్ మనకి బ్రింగ్ యాప్లోకి వెళ్ళి తన ట్రావెల్ ప్లాన్ డీటెయిల్స్ని అందులో అప్లోడ్ చేసుకొని తను ట్రావెల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం తను ట్రావెల్ చేస్తూ తన స్పేస్ని సేమ్ అగైన్ ఇక్కడ కూడా ఆ స్పేస్ని వేరే వాళ్ళ కోసం కేటాయించుకొని వాళ్ళ లగేజ్ని తీసుకెళ్లి డెస్టినేషన్లో సెండ్ చేయడం వల్ల వాళ్ళు తిరిగి వాళ్ళ టికెట్ కాస్ట్ని వాళ్ళు పొందొచ్చు. తెలియని వ్యక్తుల చేతికి వస్తువులు ఇవ్వాలంటే భద్రతపై సందేహాలు సహజం. అందుకే కేవైసీ, ఫేస్ అథెంటికేషన్, ఓపెన్ బాక్స్ వెరిఫికేషన్, లైవ్ ట్రాకింగ్ వంటి భద్రతా వ్యవస్థలను యాప్లో పొందుపరిచామని చెబుతున్నాడు సంస్థ ఫైనాన్షియల్ డైరెక్టర్ సతీష్ కుమార్. డెలివరీ పూర్తయ్యే వరకు ప్రతి దశను డిజిటల్ గా నమోదు చేస్తోంది.
ప్రయాణికుడు ప్యాకేజీని తీసుకునే ముందు తప్పనిసరిగా ఓపెన్ చేసి చూస్తారు. అందులో ఎలాంటి చట్ట వ్యతిరేక వస్తువులు లేవు అని నిర్ధారించుకున్నాకే యాక్సెప్ట్ చేస్తారని వివరించాడు. యాప్ డౌన్లోడ్ చేయంగానే బ్రింగ్ యాప్ కేవైసీ ద్వారా పాను ఆధార్ కేవైసీ చేసుకొని ఫేస్ అథెంటికేషన్ చేయటం వల్ల సో ప్రతి వాళ్ళు బ్రింగ్లో రిజిస్టర్ అయిన ప్రతి వాళ్ళు సో మనకి యూజర్గా తెలిసిపోద్ది, పాన్ ఆధార్ ఉంటుంది. సో ఎంటైర్ హిస్ డేటాబేస్ విల్ బీ ఇన్ బ్రింగ్ కంపెనీ. పార్సిల్ వెళ్ళేటప్పుడు లొకేషన్ ఈజీగా ట్రాక్ అయిపోద్ది. ఆ యూజర్కి బ్రింగర్ యొక్క లొకేషన్ ఈజీగా తెలిసిపోద్ది. ఇక్కడ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళని బ్రింగర్ అని చెప్పేసి అంటాం. ఆ లొకేషన్ ట్రాకింగ్ అవుద్ది. బట్ బ్రింగర్కి ఒక డౌట్ ఉండొచ్చు, మీరు ఫోటో పెట్టింది నాకు ఇచ్చింది రెండు ఒకటా కారా, ఏమైనా స్మగల్డ్ గూడ్స్ ఉన్నాయేమో అని చెప్పేసి. సో ఓపెన్ బాక్స్ పాలసీ అనే బ్రింగ్ ఒకటి తెచ్చింది. బ్రింగర్ కంపల్సరీగా తన దగ్గరికి వచ్చిన పార్సిల్ ఓపెన్ చేసి చూమని చెప్పాలి. తను ఓకే అన్న తర్వాతే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుద్ది. రిసీవర్ కూడా సాటిస్ఫై అయిన తర్వాతే మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుద్ది. ఇది బ్రింగ్ యొక్క కాన్సెప్ట్ అండి. ఈ స్టార్టప్ ఇప్పటికే 40 లక్షల టర్నోవర్ సాధించి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఇకపై ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, వృద్ధులకు తోడుగా ఉండే బ్రింగ్ కేర్ ఖాళీ లారీల సామర్థ్యాన్ని వినియోగించుకునే బ్రింగ్ కార్గో వంటి కొత్త సేవలను తీసుకురావాలని సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. బ్రింగ్ కేర్, బ్రింగ్ ఏఎంఏ, బ్రింగ్ కార్గో ఇలా 3 వర్టికల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎవరైతే బ్రింగ్లో రిజిస్టర్ అయినే ఉంటారో వాళ్ళతోనే మన పేరెంట్స్ని కానీ మన కిడ్స్ని కానీ తీసుకెళ్ళటం, అది బ్రింగ్ కేర్ యొక్క కాన్సెప్ట్. అలానే బ్రింగ్ ఏఎంఏ, ఆస్క్ మీ ఎనీథింగ్. సపోజ్ మనం ఏం కావాలనుకుంటే అది మనం బ్రింగ్ ఆస్క్ మీ ఎనీథింగ్లో మనం తీసుకోవచ్చు. అలానే బ్రింగ్ కార్గో, సపోజ్ లారీలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. లారీలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు వచ్చేటప్పుడు ఆ లారీ ఎంటీగా ఉన్నప్పుడు బ్రింగ్లో రిజిస్టర్ అయ్యి అది తీసుకోవచ్చు. కార్గో ఐటమ్స్ కూడా తీసుకురావచ్చు. ఒకరి అవసరాన్ని మరొకరికి అవకాశంగా మార్చిన ఆలోచన ఇప్పుడు విజయవంతమైన వ్యాపార నమూనాగా రూపుదిద్దుకుంటోంది. ప్రయాణికులకు అదనపు ఆదాయం, వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందిస్తోందని, భవిష్యత్తులో ఈ సేవలు మరింత విస్తరించేందుకు సిద్ధమైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు.